సో ఇప్పుడు ఈ డిసెంబర్‌లో గూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా! ఆ! వెబినార్ కండక్ట్ ఆ! చేస్తున్నారు. అంటే ఇక్కడ గూడా మేజర్‌గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి. ఎందుకంటే హ్మ్. మార్కెట్‌లో వాలటిలిటీ చూస్తున్నారు. స్టాక్ జోలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. హ్మ్. చాలామంది స్టాక్ మార్కెట్ అనంగానే వాళ్ళు ఈళ్ళని చూసేసి మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆహ్, మన దసరా, దివాళీ అప్పుడు చూసారు. హ్మ్. ఎక్కడ చూసినా షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి. హ్మ్. అయి బాగున్నాయి కదా అని చెప్పేసి మనోళ్ళందరూ ఐటీసీ, హిందుస్థాన్‌లో ఎవరు కాల్గేట్ ఇవి కొంటారు. అయి 1 ఇయర్ లోలో ఉన్నాయి. హ్మ్. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా గూడా బయట హ్మ్. మంచి ప్రాఫిట్‌లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టినాయో వాళ్ళకర్థం గాదు. హ్మ్. అందుకని స్టాక్స్‌లో పెట్టేవాళ్ళేంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్‌గా ఎలా ఉండాలి? హ్మ్. ఈ డ్రాడౌన్స్‌ని దాటి బయటికెలా రావాలి? ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్‌కి అంటే బిజీ లైఫ్ స్టైల్స్‌లో ఉన్నోళ్ళకి అంటే పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకోవాలనుకున్నోళ్ళకి అండ్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ మించి చాలా బాగుంటాయి. ఇలాంటి వెబినార్స్ వల్ల ఏందంటే వాళ్ళకి అవేర్‌నెస్ పెరుగుతుంది. హ్మ్. రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. హ్మ్. తక్కువ రిస్క్‌తో ఎక్కువ అసెట్‌లు ఎలా మేనేజ్ చేసుకోవాలో క్లారిటీ ఉంటుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయన్నమాట. హ్మ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌లో ఏందంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది. హ్మ్. ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తా ఉంటారు. ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? కూడా. మీరు కంప్లీట్‌గా లేమైనా అసలు మార్కెట్‌లో ఎక్కడ డీల్ చేయాలో తెలీదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నారు. బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకుంటున్నాను హ్మ్. అనుకున్నోళ్ళకి ఇది యూజ్ అవుతుంది. హ్మ్. అంటే మార్కెట్‌లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి వాటికి క్వెషన్‌గా నీకు దొరుకుద్దనమాట. హ్మ్. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ హ్మ్. ఉంది అంటే వెల్త్ మేనేజ్‌మెంట్, వెల్త్ క్రియేషన్ మీద హ్మ్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. యెస్.